నమస్తే, నేను మధు. విజయ్ గెలిచినప్పటి నుంచి తన చెల్లి గురించి రకరకాల వార్తలు అయితే వైరల్ అవుతున్నాయి. తన చెల్లి ఎలా చనిపోయిందని, ఎలా దూరం అయిందని, ఈయన ఎలా కుంగిపోయారని కూడా రకరకాల స్టోరీలు అయితే తెర మీదకి వస్తున్నాయి. అయితే అసలు విషయం ఈరోజు మనం తెలుసుకుందాం. ప్రస్తుతం మనతో పాటు ఉన్నారు సీనియర్ జర్నలిస్ట్ డాక్టర్ దుర్గా వడ్లమాని గారు. వారిని అడిగి మరిన్ని విషయాలను తెలుసుకుందాం. నమస్కారం మేడం. నమస్తే మేడం, విజయ్ చెల్లి గురించి ఎప్పుడో చిన్నప్పుడు చనిపోయారంట కదా, ఆవిడ గురించి రకరకాల వార్తలు అయితే వైరల్ అవుతున్నాయి. అసలు ఎలా జరిగింది, ఎలా చనిపోయారు, ఏమైంది మేడం? ఇప్పుడు ఏంటంటే ఒక వ్యక్తి అధికారంలోకి వచ్చిన లేదు సడన్గా ఫేమ్లోకి వచ్చిన ఫర్మ్లోకి వచ్చిన వెంటనే మనందరి దృష్టి ఏముంటుందంటే వాళ్ళ బయోగ్రఫీ. అవును, దాని మీదకి వెళ్ళిపోతాం. క్యారెక్టర్ అసాసినేషన్ చేసేస్తాం. ప్రజలకు కూడా చాలా కుతూహలం ఉంటుంది. ఇప్పుడు ఈ 2 రోజులు అసలు మిగతా విషయాలన్నీ వదిలేసి విజయ్ 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 ఎక్కడ విన్నా ఇదే. అవును, ఒక సంచలనంగా మారాడు ఆయన. దాంతో ఏమవుతుంది, అసలు విజయ్ జీవితం ఏంటి, విజయ్ ఎలా ఉంటాడు, విజయ్ ఎప్పుడు నవ్వుతాడు, విజయ్ ఎప్పుడు లేస్తాడు, ఎప్పుడు కూర్చుంటాడు, ఎప్పుడు తింటాడు, ఏం తింటాడు, ఎప్పుడు పడుకుంటాడు, ఈ గోల. ఇప్పుడు అసలు విజయ్ గురించి ఎందుకు, విజయ్ చెల్లెల గురించి ఎందుకు వచ్చిందంటే వాళ్ళ నాన్నగారు ఒక ఇంటర్వ్యూలో విజయ్ కొంచెం ఇంట్రావర్ట్ అయిపోయాడు. ఆ ఇంట్రావర్ట్ అవడానికి కారణం ఏంటి, వాళ్ళ చెల్లెలు 4 ఏళ్ల వయసులో విద్య అనే చెల్లెలు, ఇతనికి అప్పుడు 8 ఏళ్ళ విజయ్కి. సో అమ్మాయి సడన్గా అనారోగ్యంతో చనిపోయింది. అప్పటి నుంచి ఇతను కుంగిపోయాడు కొంచెం. అంటే అమ్మాయి అంటే చాలా అభిమానం అతనికి, చెల్లెలు అంటే. సో అందుకని అతని క్యారెక్టర్ మొత్తం మారిపోయి ఉండొచ్చు. ఇప్పుడు చాలా జోవియల్గా ఉండేవాళ్ళు సడన్గా మాట్లాడడం మానేస్తారు, ఇంట్రావర్ట్ అయిపోతారు. అవును, చాలా ముడుచుకుపోతారు. అవును. సో విజయ్ కూడా అంతే. విజయ్ని చూస్తేనే మనకు అర్థమవుతుంది ఇతను ఎక్కువ ఫ్రీగా కలవడు అనేది మనకు అర్థమవుతుంది. అందుకే త్రిషతో అతను కలిసిందమ్మా. అంటే తప్పుగా కాదు, ఫ్రెండ్షిప్లో కూడా మనకి అంటే ఏమనాలి, ఆ లెవెల్స్ కలవాలి మనకి. అది ఏమనాలి, సైకలాజికల్ లెవెల్ కానీ లేకపోతే ఇంటలెక్చువల్ లెవెల్ కానీ, లేదు మన వేవ్ లెంగ్త్స్కి సరిపోయేలాగా అవతల వాళ్ళు ఉండాలి. సో ఆ రకంగా సరిపోయి ఉంటేనే ఆవిడతోటి అంటే దగ్గర అయి ఉండొచ్చు. అయితే త్రిష ఎంట్రీ వల్ల వీళ్ళ జీవితంలో పెను మార్పులు వచ్చాయి. అంటే భార్యాభర్తల సంబంధంలో కొంచెం గొడవలు అయ్యాయి. తర్వాత సంగీత చాలా ట్రై చేశారు ఈ గొడవలు సద్దుమణిగేలాగా చూడడానికి. ఇతను ఆమెతోటి సహజీవనం చేశారు. ఇలా రకరకాల వార్తలు ఉన్నాయి. ఇందులో మనకి నిజాలు తెలియకుండా మనం మాట్లాడకూడదు కాబట్టి త్రిష గురించి మనం నెగిటివ్ ఏం మనకు అవసరం లేదు. సరే, వాట్ ఎవర్ ఇట్ ఈస్, మొత్తానికి ఆవిడ విడాకులు తీసుకోవడానికి వచ్చారు. ఆ విడాకులు ఎప్పుడు తెర మీదకి వచ్చాయి, కరెక్ట్గా ఈ ఎలక్షన్ పీక్లో ఉండగా ఆవిడ 250 కోట్లు అడిగారు. అడిగితే ఇతను 25 crores ఇస్తామని అన్నారు. అని నేను పిల్లల బాగోగులు నేనే చూసుకుంటాను అని. అదైతే అక్కడ ఆగిపోయింది. ఆగిపోతే నిన్న మీకు తెర మీదకి ఇంకో ఇష్యూ వచ్చింది, చూసారా మీరు? ఏమొచ్చింది, ఇప్పుడు సంగీత విడాకులు ఇవ్వనంటోంది. నేను విడాకులు ఇవ్వను, నువ్వు కావాలంటే త్రిషను 2వ భార్యగా చేసుకో, నాకు అబ్జెక్షన్ లేదు, కానీ నేను మాత్రం విడాకులు ఇవ్వను. ఎందుకంటారు మేడం? అది నిజంగా ఒకవేళ అది నిజమైతే ఆవిడకి ఎవరో బ్రెయిన్ వాష్ చేసి ఉండొచ్చు. ఇప్పుడు అతను ముఖ్యమంత్రి అయ్యాడు, నువ్వు పిచ్చా నీకు, ఎందుకు అతను వదులుకుంటావు, ఇంకో లైఫ్లో ఇంకో లేడీ వస్తే నీకేంటి, నీ స్థానం నీకే ఉంటుంది కదా అన్నట్టుగా ఉండొచ్చు. చెప్పలేము, కూడా రాయబారం పంపాడు అని అంటున్నారు. ఇప్పుడు అంటే కొడుకు ఎంతైనా పిల్లల మీద ప్రేమ ఉంటుంది కదండి. ఇప్పుడు కొడుకే కదా తండ్రిని ఏమంటారు అన్సబ్స్క్రైబ్ చేశాడా ఏంటంటారు అప్పుడు? చేశాడు సోషల్ మీడియాలో. కాబట్టి వాళ్ళు చిన్నపిల్లలు. ఇప్పుడు చిన్నపిల్లల మనసు మీద ముద్ర ఎలా ఉంటుంది? ఇప్పుడు రేపు పొద్దున ఇతను ప్రమాణ స్వీకారం చేసేటప్పుడు కుటుంబ సభ్యులు లేకపోతే బాధే కదా. అవును, నిన్న మీరు చూసారు వాళ్ళ ఇంట్లో వాళ్ళ అమ్మగారు మిగతా కజిన్స్ అందరూ సందడి చేశారు. కానీ సంగీతాను పిల్లలు లేరు. అందుకని నేను అనేది ఏంటంటే ఒకవేళ అట్లా ఏదన్నా మళ్ళా పిల్లల కోసం, ప్లస్ ఎంతైనా ముఖ్యమంత్రి భార్య హోదా వేరు కదా. అలా అనుకుంటే కరుణానిధికి 3 భార్యలు, 2 భార్యలు బతికే ఉన్నారు తెలుసా మీకు? అతను మధ్యాహ్నం ఒక భార్య ఇంటికి భోజనానికి వెళ్తారని, రాత్రి ఒక భార్య దగ్గరికి వెళ్తారని ఉండేది. అది అంటే ప్రజలు యాక్సెప్ట్ చేస్తారు. అదే నేను మీకు చెప్తున్నా. తమిళనాడు ప్రజలు చాలా పెక్యులర్, వాళ్ళు కొన్ని చాలా సహజంగా తీసుకుంటారు. అదేంటి తప్పు చేశాడు కదా ఇలా అంతా ఎవడు మాట్లాడు, మనం వినలేదు. అది వాళ్ళ ఇష్టం.
వాళ్ళ కట్టుబాట్లు ఏంటో మనకు తెలియదుగా. అవును, నిజానికి చట్ట ప్రకారం కూడా అంటే రాజ్యాంగం ప్రకారం కూడా ముగ్గురు భార్యలు ఉంటే అధికారం అంటే కట్టబెట్టు ఫస్ట్ అని భార్య అంటారు. పోయాక రెండో ఆవిడ చేసుకున్నట్టున్నారు, నాకు అది గుర్తులేదు అంత ఇప్పుడు. వాళ్ళకి ఇష్టమైందండి. ఇట్ ఈస్ ఎ మ్యాటర్ ఆఫ్ యువర్ పర్సనల్. ఇప్పుడు వాళ్ళు కోర్టుకి ఎక్కితే గొడవ, కానీ ఇప్పుడు మరి కనిమొഴి అంతే కదా, స్టాలిన్కి సొంత చెల్లెలు కాదు కదా, కానీ సొంత చెల్లెల కంటే ఎక్కువగా అతను చూసుకుంటాడు, ఆవిడ కూడా అంత ఎక్కువగానే అన్నగారిని చూసుకుంటుంది. మీకు కనిమొழிలో ఉండే ఒక ప్రత్యేకత ఏంటంటే మనం మెచ్చుకోవాల్సిన అంశం, షీ నెవర్ సెడ్ దట్ నాకు ముఖ్యమంత్రి కావాలని ఉందని, కానీ ప్రతిసారి మా అన్నే ముఖ్యమంత్రి అని చెప్తుంది. అవును, అంటే ఆ మెచ్యూరిటీ లెవెల్స్ నేను అనేది ఒక అండర్స్టాండింగ్, ఒక అండర్స్టాండింగ్, అది బాగుంది. అందుకని గొడవలు ఏముంటాయి, అవును, అది వాళ్ళకి సంబంధించింది. ఏదైనా కూడా వ్యక్తిగతాలండి. ఇప్పుడు అది రోడ్డు మీద పడితేనే మనం మాట్లాడాలి, వాళ్ళకి నచ్చినప్పుడు మనం ఎవరో మాట్లాడటానికి. ఇప్పుడు త్రిష విషయంలో కూడా ఒకవేళ ఆవిడ ఒప్పుకుంది అనుకుందాం, గొడవ లేదు కదా, విజయ్కి ప్రశాంతంగా వెళ్ళిపోతుంది లైఫ్, ప్రజలే యాక్సెప్ట్ చేశారు. కానీ మేడం నాకు డౌట్, ఇట్లా ప్రేమ 2-3 సార్లు అయినా కలుగుతుందా మేడం ఒక వ్యక్తి అది మీద? నాకు తెలియదండి, అదంతా మనం డీప్గా వెళ్ళొద్దు, పనికి మన సబ్జెక్ట్స్ అవి. అంటే మనిషికి కష్టం వచ్చినప్పుడు ఒక ఏమంటారు, ఎవరైనా షేర్ చేసుకోవటానికి ఒక తోడు అవసరం అవుతుంది. కానీ ఫ్రెండ్షిప్ వేరు, ప్రేమ వేరు, పెళ్లి వేరు కదా. అన్ని వేర్లు, ఇప్పుడు అన్ని ఒకటే, మనం ఏం చెప్తాం. ఇట్ డిపెండ్స్ అపాన్ ద పర్సన్ అండ్ పర్సనాలిటీ. కాబట్టి ఇవాళ మీరు విషయం తీసుకుంటే కనుక అయితే మొత్తం మీద విజయ్ లైఫ్లో ఆ చిన్న విషాదం అనేది క్యారీ ఫార్వర్డ్ అవుతుంది. అందుకే ఆ అమ్మాయిది 27 ఫిబ్రవరి 27 పుట్టినరోజుట, అందుకని ఆయన కార్ నెంబర్ కూడా చివరి 27 ఉంటుంది అని చెప్తారు, వాళ్ళ చెల్లెలి బర్త్డే ఇది కోసం. సో చూద్దాం ఏమవుతుందో. సో ఏదేమైనా సరే, ఎప్పుడైతే తన చెల్లి చనిపోయిందో అప్పటి నుంచి విజయ్ ఇంట్రోవర్ట్గా మారినట్టు వారి తండ్రే బహిరంగంగా చెప్పడం అయితే జరిగింది. మరి ఇప్పుడు విజయ్ వేరు, అప్పుడు విజయ్ వేరు అని కూడా చాలామంది చెప్తున్నారు. మరి ఇటువంటి పరిణామాలన్నీ, ఇంకొక విషయం కూడా తెర మీదకి వస్తుంది. ఏంటి అంటే, ప్రేమించి పెళ్లి చేసుకున్న సంగీతకి మరి ఆయన డివోర్స్ ఇస్తారా, లేదంటే అలాగే పిల్లల ముఖం చూసి మళ్ళీ ఆయన కంటిన్యూ అవుతారా అనేది కూడా వెయిట్ చేసి చూద్దాం. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ.